వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్. నేను మీ రాంబురాని. ఈరోజు ఒక ప్రధాన అంశం, రాజకీయ అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రధానంగా మనం నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే బరాసా ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు నివాసంలో పొన్నం ప్రభాకర్ గారు అక్కడ కలుసుకోవడము, అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మిగతా గౌడ నాయకులు కూడా అక్కడ సమావేశంలో పాల్గొనడము ఒక చర్చనీయాంశంగా మారినటువంటి ఆ విషయాన్ని మనం విశ్లేషిద్దాం. ఇప్పుడు ప్రధానంగా మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి ప్రధాన అక్కడ మన స్వామిగౌడ్ గారు కూడా ఉండే, మాజీ శాసన మండలి చైర్మన్ కనకాంబడి స్వామిగౌడ్ గారు కూడా ఉండే. మరి ఈ బరాస నాయకులు తో పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్యులు వారి నివాసానికి వెళ్ళడంలో ఒక మరి ఈ ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఈ నేపథ్యంలో అనేక మీడియాస్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళంతా సమావేశమయ్యారు? సమావేశం ముఖ్యంగా ఏంటంటే కేవలం ఒక గౌడ సదస్సు విషయంలో కానీ గౌడ సంబంధిత అంశాలలో చర్చించడానికి ఇక్కడ సమావేశమైందన్నట్టుగా బయటికి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు. వాస్తవానికి ఏంటంటే ఈ పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు మరి వీళ్ళు అక్కడికి హాజరు కావడం ద్వారా ప్రధానంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రానున్న సమీప భవిష్యత్తులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు మిగతా బరాసా కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు అన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి వారి పార్లమెంటు స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా వీళ్ళ సమావేశానికి ప్రధానంగా చేవెళ్ళ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధం ఉంటుందనేది పలువురు విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. మరి ఇలాగే వాస్తవానికి చూడాలనుకుంటే ఇప్పుడు ఈ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఒకటి ఈ నియోజకవర్గంలో మొత్తానికి 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఏమో బరాసా కైవసం చేసుకుంది, 3 ఏమో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకటి రాజేంద్ర నగర్, మహేశ్వరము, షేర్లింగంపల్లి, చేవెళ్ళ అనేది బరాసా కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా పరిగి, వికారాబాద్, తాండూర్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఏ సీటు కూడా కైవసం చేసుకోలేదు. కానీ అక్కడ బలమైన అభ్యర్థి బరాసా నుండి బీజేపీ నుండి బలమైన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉంటున్నారు అన్నట్టుగా సమాచారం మనకుంది. అలాగే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ బరాసా నుండి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు బరిలో ఉంటారన్నట్టుగా వాళ్ళ నుండి వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉంటారు అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రధానంగా మనకు చూసుకున్నట్టయితే మొన్నటి వరకు ఆయన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నుండి పోటీ చేసి అతి తక్కువ కాలంలోనే ఆశాజనకంగా ఓట్లు తెచ్చుకొని లీడ్ చేసినటువంటి నాయకుడు కేఎల్ఆర్ గారు, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి. వీరు చేవెళ్ళ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడబోతున్నారన్నట్టుగా విశ్లేషకులు అంచనేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రకాష్ గౌడ్ గారితో మీటింగ్కి ఈ ప్రధాన ఎజెండా అంటే వాళ్ళు ప్రకాష్ గౌడ్ గారు పార్టీ మారే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, మరి ఇప్పుడున్నటువంటి 3 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఈ రాజేంద్ర నగర్ కూడా దాంట్లోకి వస్తుంది కాబట్టి మరి ప్రకాష్ గౌడ్ గారు అక్కడ పార్టీ ఏమైనా మారుతారా అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే అవకాశం వస్తాయి. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారి కోసం చెప్పాలనుకుంటే వాళ్ళు టీడీపీ నుండి ప్రథమంగా గెలవడము, తర్వాత బరాసాలో చేరడము, వాళ్ళు హ్యాట్రిక్ విజయం సాధించడమే కాకుండా ఈ 4వసారి కూడా ఎమ్మెల్యేగా ప్రజల ఆధారాభిమానంతో భారీ మెజారిటీతో 4వసారి కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వాస్తవానికి ప్రకాష్ గౌడ్ గారి కోసం చెప్పాలంటే బరాసా ప్రభుత్వంలో కూడా అతనికి ఏ రకంగా కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు చెప్పాలంటే. ఎందుకంటే జూనియర్ నాయకులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ మరి స్వామిగౌడ్ గారికి కానీ పదవులు ఇవ్వడం జరిగింది.
మరి ఇతనికి ఏ రకంగా కూడా మంత్రిత్వంలో కానీ ఎక్కడ కూడా భరోసా నుండి వాళ్లకు ప్రాధాన్యత లభించలేదనేది చాలా మంది ప్రజలు అక్కడ అనుకుంటారు. ఆ నియోజకవర్గం సంబంధించిన నాయకులు చెప్తున్న మాటలు. అలాగే మరి ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఈ ప్రకాష్ గౌడ్ గారు వరుస విజయాలకు ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చర్చించినప్పుడు అతను సాదాసీదాగా పరిపాలన అందరికీ అందుబాటులో ఉంటూ మరోపక్క అవినీతి రహితంగా ఆ నియోజకవర్గంలో ప్రధానంగా శంషాబాద్ మండలం కూడా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి ఇలాంటి అత్యంత భూముల రియల్ ఎస్టేట్ భూమి ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి ఏరియాస్ కూడా అతనికి నియోజకవర్గంలో ఉంటాయి. అయినా కూడా ఈరోజు వరకు కూడా మరి అతని మీద పెద్దగా అవినీతి ఆరోపణలు అనేది లేదు కాబట్టి ప్రజలు వారిని ఆదరించి 4వ గెలిపించారనేది మనందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు ప్రకాష్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? మరి నా అభిప్రాయంగా చెప్పాలంటే అవకాశం ఇస్తే అతనికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినా తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయేమో. మరి ఒకటి, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా గ్రేటర్లో ఎమ్మెల్యేలు గెలవకపోవడము, కాబట్టి రానున్న సమీప భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా చేవెళ్ళ సీటుని గెలిచాలన్న వ్యూహంలో మరి ఒక బలమైన అభ్యర్థిని కేఎల్ఆర్ గారికి సూచనప్రాయంగా వాళ్ళు ఉంటారని విశ్వసనీయ సమాచారం. ఇక అంతిమంగా ఏం జరుగుతుందని మనం చెప్పలేము. మరి ఈ కసరత్తులో భాగంగానే ఇప్పుడు ఈ రాజేంద్ర నగర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ జగదీశ్వర్ గౌడ్ గారు వాళ్ళు కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు షేర్లింగంపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున. వాళ్ళు నిజానికి 2 కార్పొరేటర్ హఫీజ్పేట్, మాదాపూర్, ఈ 2 కార్పొరేటర్స్ కూడా 2 డివిజన్లు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి ఇక్కడ ఈ చేవెళ్ళ గెలవడానికి ప్రధానంగా కాంగ్రెస్, వికారాబాద్, చేవెళ్ళ ఈ సెగ్మెంట్లతో పాటు రాజేంద్ర నగర్ కూడా కీలక పాత్ర పోషిస్తుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుగానే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము పార్లమెంట్ అభ్యర్థుల ఆర్గనైజర్స్ని వేయడము, ఈ సమీక్షలు చేయడము ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఈ భేటీ ఈ సామిగౌడ్ గారు కూడా మరి మళ్ళీ తిరిగి వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఈ వాస్తవానికి చెప్పాలంటే ఈ గౌడ నేతలంతా ఒక దగ్గర కూడినప్పుడు వాస్తవానికి ఈ గౌడాల సమ్మేళనాలు, గౌడాల ఈ సమావేశాలు చేసే సమయం అయితే ఇప్పుడు ఏం కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది. పార్లమెంట్ ఎన్నికల్లో పోయే టైంలో త్వరలోనే మనకు పార్లమెంట్ ఎన్నికలు 2-3 నెలల లోపల జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని ఎందుకు ఉందంటే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాలంటే ప్రధానంగా ఇక్కడ 21,85,000 మంది మనకు ఓటర్స్ ఉన్నారు సుమారుగా. దాంట్లో 11 లక్షల మంది పురుష అభ్యర్థులు, 10,54,000 సుమారుగా మహిళా అభ్యర్థులు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ పరిధి వరకు లెక్కేసుకున్నప్పుడు మళ్ళీ మనకు కొత్తగా జనవరి 5 వరకు కూడా ఓటర్ నమోదు కార్యక్రమం ఉండే కాబట్టి ఇంకా ఫైనల్ లిస్ట్లో మనకు ఎంత ఇక్కడ ఓటర్స్ నమోదవుతారు ఓవరాల్గా అనేది ఇప్పుడే మనం చెప్పలేము. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఎట్లయితే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుందో అదే రకంగా ఇక్కడ రూరల్, అర్బన్ అనేక వర్గాలతో కూడినటువంటి ఈ నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా గెలవాలన్న ధీమాతో వాళ్ళు ముందుకెళ్తున్న తరుణంలో మరి ఈ పొన్నం ప్రభాకర్ గారు ప్రకాష్ గౌడ్ గారితో కలవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. తప్పకుండా మరి రానున్న రోజుల్లో వాళ్ళు పార్టీలు మారినా ఆశ్చర్యం లేదు. చేవెళ్ళ వీళ్ళందరూ కూడా ఈ ప్రకాష్ గౌడ్ గారు పార్టీ మారితే కనుక మరోపక్క అక్కడ చేవెళ్ళలో ఉన్నటువంటి స్వల్ప మెజారిటీతో వాళ్ళు కూడా విజయం సాధించినటువంటి కాళ యాదయ్య గారు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు ఉంటాయి.
అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ సీట్ కైవసం చేసుకోవడం అనేది చాలా మటుకు సులభమయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు మనకు అందినటువంటి సమాచారం కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బలమైన అభ్యర్థి ఉన్న అక్కడ క్యాడర్ భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళకి అభ్యర్థులు అనేది గెలవకపోవడం, మరి కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి ఉదండ నాయకులకు కానీ వివాద రైతులకు కానీ, మరోపక్క కేఎల్ఆర్ గారు వారు కూడా బలమైన అభ్యర్థే, మరోపక్క సిట్టింగ్ ఎంపీ, వీళ్ళ మధ్యలో అనేది పోటీ రసవత్తరంగా ఇన్ కేస్ ఈ మన ఊహలన్నీ కూడా ఈ వీళ్ళే అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా ఒక పోటీ ప్రధానంగా ఉంటుంది. అందులో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాయకులందరితో కూడా చర్చిస్తుంది అన్నట్టుగా చాలామంది విశ్లేషకులు కానీ పార్టీ శ్రేణులు కానీ వారి ఆలోచనల తగ్గట్టుగా అంచనేస్తున్న సందర్భంగా మరి ఒక ప్రత్యేక విశ్లేషణ అనేది నేను చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి జీ న్యూస్, పీపుల్స్ వాయిస్.